డిసెంబర్ అంటే అన్ సీజన్. అప్పుడు సినిమాలు విడుదల చేసుకోవడానికి భయపడేవాళ్ళు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా డిసెంబర్ అంటే కేర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ మూవీస్ పంబ రేగొడుతున్నాయి. వందల కోట్ల సినిమాలు వసూలు చేస్తూ మోస్ట్ అవైటెడ్ మంత్గా మారిపోయింది డిసెంబర్. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతుందో ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. డిసెంబర్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఏడాదితో పనిలేదు. కొన్నేళ్లుగా డిసెంబర్లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా ఉండట్లేదు. తాజాగా దురంధర్ సైతం 2025 డిసెంబర్ 5న విడుదలై 1350 కోట్ల వరకు వసూలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. దానికి ముందు 2024 డిసెంబర్ పుష్ప 2 ఖాతాలోకి వెళ్లిపోయింది. 2024 డిసెంబర్ 4న విడుదలైన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల వరకు వసూలు చేసింది. పుష్ప పార్ట్ 1 కూడా 2021 డిసెంబర్లో విడుదలైంది. ఇక 2023 డిసెంబర్ 1న వచ్చిన యానిమల్ ఏకంగా 900 కోట్ల వరకు వసూలు చేసింది. అదొక్కటే కాదు, అదే నెలలో వచ్చిన ప్రభాస్ సలార్ సైతం 650 కోట్లు కొల్లగొట్టింది. టాలీవుడ్ కి సైతం డిసెంబర్ బానే కలిసొస్తోంది. కరోనాతో థియేటర్లు మూతపడిన వేళ అఖండ వచ్చి రఫ్ఫాడించింది ఇదే డిసెంబర్లోనే. అందుకే డిసెంబర్ అంటే అన్ సీజన్ కాదు, అదిరిపోయే సీజన్ అని మన స్టార్స్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే 2026 డిసెంబర్ పై అందరికంటే ముందే కర్చీఫ్ వేశారు విజయ్ దేవరకొండ. ఆయన రౌడీ జనార్దన వచ్చేది అదే నెలలోనే. 2026 డిసెంబర్ కోసం ఇప్పట్నుంచే పోటీ మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ స్పిరిట్, షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలు డిసెంబర్లోనే రావచ్చు. 2023 డిసెంబర్లో సలార్, డంకీ ఒకే రోజు విడుదలయ్యాయి. రెబల్ స్టార్ దెబ్బకి అప్పుడు కింగ్ ఖాన్ కి షాక్ తప్పలేదు. 2026లోనూ వార్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి డిసెంబర్ అంటే ఇప్పుడు బాక్సాఫీస్ కి పూనకాలే. ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికా మాత్రమే కాదు, మరో దేశం కూడా ఉందండోయ్. టాలీవుడ్కు సెకండ్ హోమ్లా మారుతుంది ఒక దేశం. తాజాగా మరో సెన్సేషనల్ సినిమా అక్కడ రిలీజ్ కానుంది. దీనికోసం కుటుంబంతో పాటు అక్కడికి వెళ్లారు ఒక హీరో. మరి ఏంటా దేశం? ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమా ఏంటి? తెలుగు సినిమాలకు జపాన్ ప్రధాన మార్కెట్గా మారుతోంది. RRR అయితే 25 ఏళ్ల నాటి రజనీకాంత్ ముత్తు రికార్డులను తిరగరాసి మన జెండాను జపాన్ గడ్డపై ఎగరేసింది. దాదాపు 500 రోజులాడి 136 కోట్లు వసూలు చేసింది. బాహుబలి సైతం జపాన్లో సత్తా చూపించింది. ఆ తర్వాతొచ్చిన దేవరా, కల్కి 2898 AD లాంటి సినిమాలకు జపాన్లో మంచి వసూళ్లొచ్చాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సైతం జపాన్ వెళ్తున్నారు. పుష్ప 2ను జపాన్ బాక్సాఫీస్ బరిలో దించుతున్నారు. జనవరి 16న పుష్ప కుండ్రిన్ పేరుతో జపాన్ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది ఈ సినిమా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పుష్ప ఫస్ట్ పార్ట్ అక్కడ విడుదల కాలేదు. కానీ రెండో భాగంలో కథకు జపాన్తో లింక్ ఉంటుంది. పుష్ప 2లోని కొన్ని సీన్స్ జపాన్లో షూట్ చేశారు. కథలో టోక్యో లింక్ ఉంది. అందుకే ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు అల్లు అర్జున్. గీక్ పిక్చర్స్, షోచీకు సంస్థలు, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి పుష్ప 2 మ్యాట్నెస్ ను జపాన్ సిల్వర్ స్క్రీన్స్ మీదకు తెస్తున్నాయి. జపాన్ గడ్డపై ఇది క్లిక్ అయితే ఇండియన్ హిస్టరీలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం ఖాయం. కొన్ని రోజులుగా రాజాసాబ్ వరల్డ్లోనే ఉన్నారు ప్రభాస్. ఆ సినిమా ఈవెంట్స్, ప్రమోషన్స్ అంటూ అక్కడే ఉండిపోయారు ఆయన. ఈ గ్యాప్లో స్పిరిట్ వచ్చేసింది. దీని షూట్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు ఆయన. ఈ గ్యాప్లో ఫౌజీ అనే మరో సినిమా కూడా ఉంది. మరి దాని సిచ్యువేషన్ ఏంటి? ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఏంటి? ఎంతవరకు వచ్చింది అసలు ఈ సినిమా? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ప్రభాస్ ఫోకస్ కొన్ని రోజులుగా రాజాసాబ్తో పాటు స్పిరిట్ మీదకు షిఫ్ట్ అయింది. డిసెంబర్ చివరి వారం నుంచి తన టైం అంతా ఈ సినిమాకే ఇచ్చారు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, సందీప్ రెడ్డి వంగాతో ఓ ఇంటర్వ్యూ మినహాయిస్తే రాజాసాబ్ను ప్రభాస్ పెద్దగా ప్రమోట్ చేసింది లేదు. స్పిరిట్ షెడ్యూల్స్ నాన్ స్టాప్ గా జరుగుతుండడమే దీనికి కారణం. స్పిరిట్ కంటే ముందే ఫౌజీ మొదలుపెట్టారు ప్రభాస్. హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేదు. అంతా రాజాసాబ్ రిలీజ్ హడావిడి, స్పిరిట్ షూట్స్ అందరితో బిజీ అయిపోయారు. ఈ గ్యాప్లో ఫౌజీ గురించి మర్చిపోయారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై మేజర్ అప్డేట్ ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్. ఫౌజీ సినిమాకు మరో 60 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి నుంచి ఫౌజీ మళ్లీ సెట్స్ పైకి రానుంది. అప్పటి వరకు స్పిరిట్ షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్. మరోవైపు ఫిబ్రవరి నుంచి కల్కి 2 కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు ప్రభాస్. మొత్తానికి ఒకేసారి స్పిరిట్, కల్కి 2తో పాటు ఫౌజీ బ్యాలెన్సింగ్ వర్క్ పూర్తి చేయాలి అనేది రెబల్ స్టార్ ప్లాన్.
అన్న అడుగేస్తే మాస్ అన్నట్లు అనిల్ రావిపూడి అడుగేస్తే రికార్డ్ అన్నట్లుంది పరిస్థితి ఇప్పుడు. ముఖ్యంగా మనోడు ఏం చేసినా సంచలనమే అవుతుంది. తాజాగా మరో అరుదైన రికార్డ్ ఈయన కోసం వేచి చూస్తూ ఉంది. ఈ తరం డైరెక్టర్స్లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ వైపు అడుగులేస్తూ ఉన్నారు అనిల్ రావిపూడి. మరి ఏంటా రికార్డ్? 2026లోనే అది పూర్తి చేస్తారంటారా? సంక్రాంతి ప్లస్ అనిల్ రావిపూడి ఈక్వల్ టు బ్లాక్ బస్టర్. పండక్కి ఈయన సినిమా వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాల్సిందే. మనశంకర వరప్రసాద్ గారు కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఎక్కేసింది. చిరంజీవి సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్ వైపు అడుగులేస్తున్నారు అనిల్ రావిపూడి. సీనియర్స్ నలుగురిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గా ఈ జనరేషన్ లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు వైపు అడిగేస్తున్నారు అనిల్ రావిపూడి. ఆల్రెడీ చిరుతో మనశంకర వరప్రసాద్ గారు, బాలయ్యతో భగవంత్ కేసరి చేసిన అనిల్, వెంకీతో F2, F3, సంక్రాంతికి వస్తున్నాంతో సంచనాలే క్రియేట్ చేశారు. అయితే త్వరలోనే నాగార్జునను కూడా డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. నాగార్జునతో అనిల్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. సీనియర్స్ లోని వింటేజ్ ని బయటకు తీసుకొస్తున్న అనిల్ నాగ్తో గానీ సినిమా చేస్తే గరానా బుల్లోడు, అల్లరి అల్లుడు, హలో బ్రదర్ రేంజ్ సినిమా వస్తుందని ఊహిస్తూ ఉన్నారు ఫ్యాన్స్. అదే జరిగితే ఈ తరంలో ఆ నలుగురితో సినిమా చేసిన వాడిగా చరిత్ర సృష్టిస్తారు అనిల్. శ్రీలీల కెరీర్కి సరైన గైడెన్స్ లేదా? వరుసగా సినిమాలు చేస్తే చాలు, కథ అవసరం లేదా? కాంబినేషన్ బాగుండి రెమ్యూనరేషన్ ఇస్తే చాలు అనుకుంటున్నారా? ఈ మధ్య శ్రీలీల ఓకే చేసిన సినిమాలు చూస్తే గనక కెరీర్ డేంజర్ జోన్ వైపు వెళ్తుంది అని ఇట్టే అర్థమైపోతుంది. అసలు కథల విషయంలో శ్రీలీల ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? తప్పు ఎక్కడ జరుగుతోంది? ఈ పాట శ్రీలీల కెరియర్ కు బాగా సూట్ అవుతుంది ఇప్పుడు. ఆమె సినిమాలను చూశాక ఫ్యాన్స్ కూడా ఇదే అడుగుతున్నారు, మీ కెరియర్కు వాట్స్ హ్యాపెనింగ్ అని. అదేదో రెమ్యూనరేషన్ కోసమే సినిమాలు చేస్తున్నారేమో అన్నట్లుగా మారిపోయింది శ్రీలీల కెరియర్ చూస్తుంటే. భగవంత్ కేసరి మినహాయిస్తే గత 2 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేయలేదు ఈ బ్యూటీ. శ్రీలీల సినిమాలో ఉన్నారంటే 3 పాటలు, అందులో డాన్స్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. చేసిన 10 సినిమాల్లో పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి హిట్టు, గుంటూరు కారం యావరేజ్, మిగిలినవన్నీ ఫ్లాపే. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ మంచి సినిమాలు చేయమంటున్నారు ఫ్యాన్స్. తమిళంలో డెబ్యూ చేసిన పరాశక్తి కూడా పరాజయం వైపే పరుగులు పెడుతోంది. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కించిన పరాశక్తి అంతగా ఆకట్టుకోవట్లేదు. దాంతో ఆశలన్నీ ఇప్పుడు కార్తిక్ ఆర్యన్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాతోనే హిందీలో డెబ్యూ చేస్తున్నారు శ్రీలీల. ఉస్తాద్తో పాటు కార్తిక్ సినిమా హిట్ అయితేనే శ్రీలీల కెరియర్ గాడిన పడుతుంది. అందుకే ఇప్పటికైనా కథల విషయంలో కేర్ తీసుకోవాలంటున్నారు ఫ్యాన్స్. లేదంటే డేంజర్ జోన్లోకి వెళ్లడం పక్కా. బలగం సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన డైరెక్టర్ వేణు. ఆయన రెండో సినిమా కోసం చాన్నాళ్లుగా ఆడియన్స్ అంతా వేచి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బలగంతో ఆయన చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. వేణు రెండో సినిమాపై అంచనాలు కూడా ఒక రేంజ్లో పెరిగిపోయాయి. దీని తర్వాత ఇన్నాళ్లకు అందరి ఎదురు చూపులకు తెరదించుతూ రెండో సినిమాపై ఒక క్లారిటీ అప్డేట్ ఇచ్చారు ఆయన. మరి ఏంటి ఆ డీటెయిల్స్ మీరే చూడండి. 10 సినిమాలతో కూడా రాని పేరు కొందరు దర్శకులకు ఒక్క సినిమాతోనే వస్తుంది. అలాంటి గుర్తింపునే బలగం సినిమాతో సంపాదించుకున్నారు వేణు. సినిమా కంటే ఎక్కువగా గౌరవాన్ని దక్కించుకున్నారు ఈయన. 100కి పైగా అవార్డులు ఈ సినిమా సొంతం చేసుకుందంటేనే బలగం స్థాయి అంటూ అర్థమవుతుంది. అదొచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. బలగం తర్వాత త్వరగానే నెక్స్ట్ సినిమా కథ సిద్ధం చేసుకున్నారు వేణు. ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ఖరారైంది. కథపై 2 ఏళ్లుగా కూర్చొని మెరుగులు దిద్దుతూనే ఉన్నారు వేణు. ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరదించుతూ తన రెండో సినిమాపై వీడియో విడుదల చేశారు వేణు. SVC 61గా ఎల్లమ్మ సినిమా రాబోతోంది. ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఈయనకు హీరోగా ఇదే మొదటి సినిమా. హీరోయిన్గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది. తెలంగాణ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా రానుంది. జనవరి 15 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు టీజర్ విడుదల కానుంది. పూర్తి వివరాలు అప్పుడే బయటికి రానున్నాయి. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.